కేంద్రం ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఇవ్వవలసినవి ఉన్నాయో, ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయో వాటిని బట్టే మనకి రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. నేను ఇప్పటికే బడ్జెట్ గురించి మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆ రోజు చెప్పడం జరిగింది ఏదో ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఎక్కువ చేశారని చెప్పి అపోజిషన్ వాళ్ళు చెప్తాం, లేకపోతే ఇంకో అసలు ఏం చేయలేదని కొంతమంది మాట్లాడేది కాదు. చేసింది ఏమిటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే మనకి ఇవ్వవలసినవి ఉన్నాయో వాటి పరంగా పోలవడం అయితే దానికి నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. మేము 3-4 సంవత్సరాలు దాన్ని కొలికి తీసుకొచ్చి కంప్లీట్ చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. క్యాపిటల్ ఇష్యూ కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. దాన్ని సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్స్కి సంబంధించి, రైల్వే ప్రాజెక్ట్స్కి సంబంధించి, స్టీల్ ప్లాంట్ గురించి ఇవన్నీ కూడా ఉన్న వాటిని ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎవరైతే కొద్దిగా ఉపయోగం చేసుకొని చదివితే దాంట్లో ఉన్నవి వాటి గురించి మేము అడగడం జరిగింది. వీటిని ముందు తీసుకొని త్వరితగా పూర్తి చేయండి అని చెప్పి అడగడం జరిగింది. వాటి గురించి మేము వచ్చే 4-5 సంవత్సరాలు కూడా తొందరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. వాటిని ప్రతి ఒక్క అవకాశం వచ్చినప్పుడు కూడా దాని గురించి మాట్లాడుతూ దాన్ని పూర్తి చేసేదానికి అన్ని ప్రయత్నం. సార్, పల్నాడు జిల్లాకి రెండోసారి ఎంపీ అయ్యారు. దీని గురించి ప్రత్యేకించి దృష్టి పెట్టారా? మీ వచ్చే బడ్జెట్లో ఏమన్నా మీకు అదనంగా ఏమన్నా ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం? ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే తాగునీటి సమస్యలను సాగునీటి సమస్య ఉందని. జలజీవన్ మిషన్కి సంబంధించి ఇప్పటికే వచ్చినాయి దాదాపు 350-400 కోట్లు వచ్చినాయి. వాటిని స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వాల్సిన గ్రాంట్ ఇవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నాం. దాన్ని ఇచ్చే కార్యక్రమం తొందరగానే ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రెండవది, నిన్నే ముఖ్యమంత్రి గారితో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాం. కొన్ని చెరువులు దాదాపుగా ఇంత రైట్ కెనాల్ పూర్తిగా పారుతున్నా కానీ చాలా వరకు చెరువులు నింపే పరిస్థితి ఇప్పటికి కూడా లేవు, కనెక్షన్ లేకపోవడం వల్ల. కానీ వాటికి ఏదైతే కనెక్షన్స్ లేవో వాటి గురించి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పి ఆయన తీసుకోమని చెప్పారు. వాటికి కూడా రైట్ కెనాల్ నుంచి కనెక్షన్ ఇచ్చేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. సార్, వరికిపూడి మూడవది ఏదైతే సాగునీటికి సంబంధించి ఉందో వరికిపూడి ప్రాజెక్ట్ గురించి దాన్ని తొందరలోనే పట్టాలు ఎక్కించి పూర్తి చేసేదానికి అన్ని ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించిన గ్రాంట్ తీసుకురావాలి. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మొట్టమొదటిగా నేను అడిగింది అదే, ఈ ప్రాజెక్ట్ మాకు కావాలి అని చెప్పి. వీటితో పాటుగా ఇంకొకటి ఏదైతే గోదావరి జిల్లాలు తీసుకొచ్చి మనం రైట్ కెనాల్ కలిపే ప్రాజెక్ట్ ఉందో దాన్ని కూడా, ఈ 2 ప్రాజెక్టులు కూడా సాగునీటికి సంబంధించి మా జిల్లాలో పూర్తి చేయాలని చెప్పి పట్టుదలతో ఉన్నాం. ఈ 3-4 సంవత్సరాలు పూర్తి చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అవుతున్నారు కూడా పూర్తి. సార్, దుర్గి దగ్గర మార్కెట్ యార్డ్ కట్టారు. అంతవరకు ప్రపోజల్ పూర్తిస్తాయి. మార్కెట్ యార్డ్ ఉంది దుర్గి దగ్గర. ప్రాబ్లం ఏంటంటే అక్కడ అమ్మే వాళ్ళు ఉన్నారు, అంటే కొనేవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ గుంటూరు నుంచి అక్కడ దాకా వెళ్ళటం అనేది కొద్దిగా మీకు తెలుసు. మార్కెట్ యార్డ్లో కొనటం అమ్మటం కంటే కూడా ఫైనాన్స్ చేసేవాళ్ళు అనేవాళ్ళు కొద్దిగా అక్కడ మూవ్ అవ్వాలి. వాళ్ళు మూవ్ అయితేనే ఏమన్నా కార్యకలాపాలు జరిగితే వాళ్ళు మూవ్ చేయడం అనేది కొద్దిగా ఇక్కడ సెటిల్ ఉన్నారు, గుంటూరులో సెటిల్ ఉన్నారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళమంటే కొద్దిగా చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు వెళ్తే మంచిది, ఎందుకంటే ఆ ఫామ్ గేట్ ప్రైసెస్ ఎక్కడైతే పొలం దగ్గర కొన్ని అక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనేవి తగ్గుతాయి, రైతులకు కూడా మంచిగా గిట్టుబాటు ధర దొరుకుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్తే మంచిది. వెళ్ళేదానికి ఉన్న ఆటంకం ఏంటంటే మేము అక్కడికి వెళ్తాం సార్, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉండడానికి ఏం లేదు కదా అనేది వీళ్ళు చెప్తున్నారు. దాన్ని ఎలా అధిగమించాలో చూస్తాం.